నాగర్ కర్నూలు జిల్లాలో ఓ హాస్టల్ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగింది. అమరాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలోని పీటీజీ బాలుర పాఠశాలలో 26 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అవడంతో అచ్చంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఉదయం టిఫిన్లో భాగంగా కిచిడి తిన్నారు. స్కూల్ ప్రార్థనా సమయంలో కొంతమంది విద్యార్థులకు వాంతులు అయ్యాయి. మరికొంతమంది కడుపు నొప్పితో బాధపడ్డారు. దీంతో వాళ్ళందరినీ కూడా మన్ననూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అందరినీ కూడా అంబులెన్స్ ద్వారా అచ్చంపేట ఏరియా హాస్పిటల్కి తరలించారు. అందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నామని, ఎలాంటి నష్టం లేదని వైద్యులు తెలిపారు. అయితే తరచూ హాస్టల్స్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై విద్యార్థి సంఘాలు అయితే మండిపడుతున్నాయి. రాష్ట్ర విద్యాశాఖను ముఖ్యమంత్రి గారి వద్ద ఉంచుకొని హాస్టళ్లలో సన్న బియ్యం ఇస్తున్నాం, గత ప్రభుత్వాల కంటే భిన్నమైనటువంటి మార్పులు చేస్తూ నాణ్యమైన విద్యను అందిస్తున్నటువంటి ప్రభుత్వం మాటల్లో ఉంది తప్పిస్తే వాస్తవంగా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఆ విధమైనటువంటి పరిస్థితి లేదనేది మనకు కీలకంగా తెలుస్తుంది. 6 మందికి ఫుడ్ పాయిజన్ కావడం అనేటువంటిది నిజంగా ప్రభుత్వం విద్యాలయాల పట్ల, హాస్టళ్ల పట్ల ప్రభుత్వానికి ఉండేటువంటి చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. ఒక జిల్లా స్థాయి అధికారి ప్రతి ఒక్క హాస్టల్లో తనిఖీ చేసి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.